చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 643వ పేజీలోని 44వ అధ్యాయాన్ని చదవబోతున్నాము. 44వ అధ్యాయానికి సంబంధించిన సాయిబాబా లీలల చిత్రాలు ఈ పేజీలో చూస్తూ ఉన్నాము. శ్రీ సాయి సచరిత 44వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో శ్రీ సాయి చిద్గణ. మీరు సకల సుఖాలకు నిలయం, సకల సంపదలకు నిధి. మీ కృపతో దైన్యం నశిస్తుంది. మీ పాదాలకు సునాయాసంగా వందనం చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి. ఇక భక్తిగా మీ పూజలు భజనలు చేసిన వారు ఎంతో ధన్యులు. సాయి యొక్క మందహాసవదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నిటినీ మర్చిపోయి ఆకలి దప్పులు ఉడిగిపోతాయి. వారిది అటువంటి అలౌకిక దర్శనం. వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానంలో ఉండేవారు. వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభము లేకుండా వాసనారహితంగా ఉండేది. వారి మహిమను ఎంతని వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవరూ మరవలేరు. వారిని అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి. రాముడు, కృష్ణుడు, కమలాల వంటి కనులు కలిగిన వారు సత్పురుషులు. ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు. దేవుని రూపం అందంగా ఉంటుంది. అయితే సత్పురుషులు ఎప్పుడూ ఆనంద స్వరూపులుగా ఉంటారు. భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి. సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు. ఏ యథామాం, నన్ను ఎవరు ఎలా భజిస్తే అలా వారికి ఫలితం ఇస్తానని దేవుడు అంటాడు. కానీ సత్పురుషులు నిందించేవారి యందు కూడా దయ కలిగి ఉంటారు. రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదం లేదు. పేరుకు ముగ్గురైనా వారు ఒక్కరే. అటు వారికి నిజంగా మరణమన్నమాట మిథ్య. కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియామాన కర్మలు మనకు తెలియవు. సాయి గురు మహారాజు కరుణాలు అని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనసుకు విశ్రాంతి లేదు. సాయి, నీ దయ లేనిదే ఈ జీవికి ధైర్యం కలగదు. గత అధ్యాయారంభంలో మాట ఇచ్చిన ప్రకారం వివరించడం కుదరలేదు. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తర్వాత లక్ష్మణ్ మామ పూజ చేశాడని, జోగ ఆరాధన ఇచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది. తర్వాత 36 గంటలు హిందువులు, మహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించారు. బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించడం, అకస్మాత్తుగా ఇటుక పడిపోవడం మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనం చేయడం జరిగింది. 17వ ఓం నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.